నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రశాంతంగా సంపన్నంగా ఉన్న గల్ఫ్ దేశాలను వణికిస్తున్నాయి. ఇరాన్ దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్, అమెరికాలను లక్ష్యంగా చేసుకుని అని చెబుతున్న ఆ మిసైలు, డ్రోన్లు మాత్రం వచ్చి పడుతున్నది గల్ఫ్ దేశాల జనారణ్యంలో. వారి గుండెకాయ లాంటి ఆయిల్ రిఫైనరీల పైన అమెరికా అండ ఉందన్న ధీమా ఒకవైపు, ఇరాన్ సైనిక శక్తిని చూసి భయం మరోవైపు. అసలు గల్ఫ్ దేశాల పరిస్థితి ఏమిటి? ఈ సంక్షోభం ఎటు దారితీస్తోంది? ఇటు ఇరాన్, అటు ఇజ్రాయెల్, ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య రాజుకున్న రణహోమం ఇప్పుడు గల్ఫ్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. హీరో విలన్ తలపడితే మధ్యలో కమీడియన్ బలైపోయిన చందంగా ఈ అగ్రరాజ్యాల పోరులో మధ్యలో ఉన్న గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. ఇరాన్ వేస్తున్న మిస్సైళ్లు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని చెబుతున్నా అవి కురుస్తోంది మాత్రం సామాన్య జనం మీద, ఆయిల్ రిఫైనరీల మీద. ప్రస్తుతం ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం అత్యంత ప్రమాదకరంగా మారింది. దానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం అంటూ ఏమీ లేనట్లుగా కనిపిస్తోంది. కేవలం మిస్సైళ్ల వర్షం కురిపించడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు అమెరికా సైనిక స్థావరాలను తాకాలని ప్లాన్ చేస్తున్న సాంకేతిక లోపాలో లేక ఉద్దేశపూర్వకమో కానీ అవి గల్ఫ్ దేశాల్లోని కీలక ఆయిల్ రిఫైనరీల పక్కనే పడుతున్నాయి. పగ ముదిరితే ప్రాణాలకు గ్యారంటీ ఉండదు అన్నట్లుగా ఇరాన్ తెగించి చేస్తున్న దాడులు గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా రక్షణ దళాలు, ఆయా దేశాల డిఫెన్స్ సిస్టమ్స్ ఈ మిస్సైల్ను గాల్లోనే అడ్డుకుంటున్నాయి. కానీ ప్రతిసారి అదృష్టం కలిసిరాదు అనే భయం ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలను వెంటాడుతోంది. గల్ఫ్ దేశాల ఆందోళనకు ప్రధాన కారణం ఇరాన్ యొక్క అపారమైన సైనిక శక్తి. ఇరాన్ వద్ద ఉన్న మిస్సైల్ టెక్నాలజీ మరియు డ్రోన్ల బలం ముందు సౌదీ, యుఏఈ వంటి దేశాలు రక్షణ పరంగా కొంత బలహీనంగా ఉన్నాయన్నది వాస్తవం. ఇరాన్ బలం వేల సంఖ్యలో ఉన్న బాలిస్టిక్ మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లు. గల్ఫ్ బలహీనత రక్షణ కోసం పూర్తిగా అమెరికాపై ఆధారపడటం. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా ఉంది గల్ఫ్ దేశాల పరిస్థితి. సొంతంగా యుద్ధం చేసే శక్తి లేక, అటు ఇరాన్ ఆగ్రహానికి గురి కావాలని లేక ఈ దేశాలు సతమతమవుతున్నాయి. అమెరికా మద్దతు ఒక్కటే వీరికి ఉన్న పెద్ద అండ. కానీ అమెరికా తన ప్రయోజనాల కోసం ఎంతవరకు అండగా ఉంటుందనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే ఈ దేశాలు ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. ఒక్క మిసైల్ వచ్చి ఆయిల్ రిఫైనరీ మీద పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుంది. ఇరాన్ ఇప్పుడు తెగించిన వాడు దేనికైనా సిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ మీద పగ తీర్చుకునే క్రమంలో పొరుగున ఉన్న ముస్లిం దేశాల భద్రతను కూడా లెక్క చేయడం లేదు. గల్ఫ్ రీజియన్లో యుఏఈ, సౌదీ అరేబియా అత్యంత కీలకమైన శక్తి కేంద్రాలు. దశాబ్దాల క్రితం కేవలం చమురు ఎగుమతులపైనే ఆధారపడ్డ ఈ దేశాలు ఇప్పుడు తమ రూటు మార్చాయి. విజన్ 2030 వంటి లక్ష్యాలతో సౌదీ అరేబియా, పర్యాటక రంగంలో ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్న యుఏఈ నేడు గ్లోబల్ హబ్బులుగా మారాయి. బుర్జ్ ఖలీఫా నుంచి నియోమ్ సిటీ వరకు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు చూస్తుంటే అగ్రరాజ్యం అమెరికా కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోని టాప్ 1 ధనవంతులకు దుబాయ్ ఇప్పుడు ఒక సురక్షితమైన స్వర్గధామం. పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఈ దేశాలు దూసుకుపోతున్నాయి. అయితే గల్ఫ్ దేశాల ఈ అసాధారణ అభివృద్ధి ఇరాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి ఆర్థిక ఆధిపత్యం, రెండోది వ్యూహాత్మక సంబంధాలు. షియా మెజారిటీ కలిగిన ఇరాన్కు సున్నీ మెజారిటీ ఉన్న సౌదీ, యుఏఈలతో ఎప్పటినుంచో సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. వీటికి తోడు అబ్రహాం ఒప్పందాల తర్వాత గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్కు దగ్గరవడం ఇరాన్కు అస్సలు నచ్చడం లేదు. ఇజ్రాయెల్ సాంకేతికత, అమెరికా మద్దతుతో గల్ఫ్ దేశాలు మరింత శక్తివంతం కావడం తన ఉనికికే ప్రమాదమని ఇరాన్ భావిస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో అస్థిరత సృష్టించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందనే విమర్శలు ఉన్నాయి.
గల్ఫ్ దేశాల వద్ద అపారమైన సంపద ఉంది, కానీ ఆ సంపదను కాపాడుకునేంత బలమైన సైనిక శక్తి ఉందా అంటే సమాధానం ప్రశ్నార్థకమే. సౌదీ, యుఏఈలు అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తున్నప్పటికీ యుద్ధతంత్రంలో ఇరాన్ వంటి దేశాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ దేశాలకు సుదీర్ఘకాలంగా ఎవరితోనూ ప్రత్యక్ష యుద్ధాలు లేకపోవడమే. శాంతియుత వాతావరణం వల్ల సైనిక సంసిద్ధత కంటే ఆర్థిక అభివృద్ధిపైనే ఇవి ఎక్కువ దృష్టి పెట్టాయి. ఈ బలహీనతే ఇరాన్ ఆయుధంగా మార్చుకుంటోంది. ప్రాక్సీ వార్స్ ద్వారా అంటే హౌతీ రెబల్స్ లేదా ఇతర సంస్థల ద్వారా గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలపై, విమానాశ్రయాలపై దాడులు చేయటం ఇరాన్ వ్యూహం. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? దీనికి సమాధానం భద్రత. ఇరాన్ ముప్పును ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ ఒక అజేయమైన శక్తి. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఐరన్ డోమ్, అత్యాధునిక నిఘా వ్యవస్థలు ఇప్పుడు గల్ఫ్ దేశాలకు అవసరం. మరోవైపు ఇజ్రాయెల్ కూడా అరబ్ దేశాల మార్కెట్, పెట్టుబడులు కీలకం. ఈ పరస్పర ప్రయోజనాలే ఇరాన్ను ఒంటరిని చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాల ఈ త్రికోణ స్నేహం మధ్యప్రాచ్యంలో కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఇజ్రాయెల్ అందిస్తున్న రక్షణ కవచమే గల్ఫ్ దేశాల ధైర్యానికి మూలం. (1979) ఇరాన్ రెవల్యూషన్ జరిగింది. అప్పటి నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. దానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ సున్నీ, అరబ్ ముస్లిం దేశాలతో స్నేహం చేయడమే. ఇరాన్లో షియా ముస్లింలు ఎక్కువ. ఇజ్రాయెల్ పూర్తిగా జుడాయిజాన్ని అనుసరిస్తుంది. పైగా తమకు ఇష్టం లేని సున్నీ, అరబ్, అమెరికా దేశాలతో స్నేహం చేస్తుంది. అందుకే పాలస్తీనాను అడ్డు పెట్టుకుని ఇజ్రాయెల్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హమాస్ పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నిధులు, ఆయుధాలు సమకూర్చుకుంటూ ఇజ్రాయెల్పై దాడులు చేయిస్తుంది. పాలస్తీనా దాన్ని ఉద్యమంగా చెబుతుంది. ఇజ్రాయెల్ మాత్రం దాన్ని ఉగ్రవాదంగా చూస్తోంది. అయితే ఇరాన్తో వైరం ఏర్పడటానికి ఇది ప్రధాన సమస్య కాదు. ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ అణ్వాయుధాలను తయారు చేస్తుంది. ఇది ఎప్పటికైనా ఇజ్రాయెల్కు ముప్పే. అందుకే అమెరికాతో కలిసి దాడులు మొదలుపెట్టింది. అదే ఇప్పుడు చిలికి గాలివానలా మారింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసుకుంది. కానీ దాని ప్రధాన లక్ష్యం ఆయా దేశాల్లో ఆయిల్ రిఫైనరీలను, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడమేనని విశ్లేషకులు అంటున్నారు. గల్ఫ్ దేశాలకు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద బలం, భరోసా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మద్దతు. ఇరాన్ వద్ద ఉన్న భారీ ఆయుధ సంపత్తితో పోలిస్తే గల్ఫ్ దేశాల వద్ద ఉన్నవి చాలా పరిమితం. కానీ సాంకేతికంగా చూస్తే అవి అత్యంత ఆధునికమైనవి. అయినప్పటికీ భౌగోళిక రాజకీయాల్లో ఒక భయం గల్ఫ్ దేశాలను వెంటాడుతోంది. అదే ఇరాన్ నుంచి ఎదురయ్యే క్షిపణి దాడులు. గల్ఫ్ దేశాల్లో శక్తివంతమైనదిగా పేరున్న సౌదీ అరేబియా వద్ద F-15, టైఫూన్ వంటి అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ వ్యవస్థలు ఉన్నాయి. అటు యుఏఈ సైతం F-16, మిరేజ్ వంటి మోడ్రన్ యుద్ధ విమానాలతో సన్నద్ధంగా ఉంది. శత్రువుల విమానాలను కూల్చటంలో ఇవి తిరుగులేనివి. అంతేకాకుండా ఇరాన్ మిస్సైల్ దాడులను అడ్డుకోగలిగితే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఈ దేశాలకు రక్షణ కవచంలా ఉంది. అయితే నాణ్యానికి మరో పార్శ్వం ఉంది. గల్ఫ్ దేశాల వద్ద టెక్నాలజీ ఉన్న సైనిక బలం మాత్రం చాలా తక్కువ. ఒకవేళ ఇరాన్తో పూర్తిస్థాయి యుద్ధం గనక వస్తే కేవలం తమ సొంత బలంతో ఇరాన్ను ఢీకొట్టడం ఈ దేశాలకు దాదాపు అసాధ్యం. ఇక్కడే అమెరికా, ఇజ్రాయెల్ పాత్ర కీలకంగా మారింది. ఆ రెండు దేశాల సైనిక సాయం లేనిదే గల్ఫ్ దేశాలు ఇరాన్ను ప్రతిఘటించలేవు. మరోవైపు యుద్ధం వస్తే భారీగా నష్టపోయేది గల్ఫ్ దేశాలే అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఇప్పటికే గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ప్రారంభించింది. ముఖ్యంగా ఆయా దేశాల్లోని ప్రధాన ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. చమురు ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమైతే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఏ దేశం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు అమెరికా వ్యూహాలు, మరోవైపు ఇరాన్ హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఒక అగ్ని పర్వతంలా మారింది. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. గల్ఫ్ దేశాల చుట్టూ ఇప్పుడు అశాంతి నెలకొంది. ఇరాన్ ప్రయోగిస్తున్న మిస్సైళ్లు వారి సంపదను, ప్రశాంతతను బూడిద చేస్తాయేమోనన్న భయం
ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే గల్ఫ్లో చమురు ఉత్పత్తికి ఆటంకం కలిగితే ఆ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఈ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయా లేక పెద్ద యుద్ధానికి దారితీస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి.